ఇన్ఫినిక్స్ నుండి రీసెంట్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఇది మనకి అరౌండ్ 10,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే లాంచ్ అయింది. అండ్ ఈ వీడియోలో దాని గురించి అండ్ ఇంకొకటి మనకి సేమ్ సెగ్మెంట్‌లో లైక్ 10,000 సెగ్మెంట్‌లో పోకో M7 5G మొబైల్ అయితే ఉంది. రెండిటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఏది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది, ఏది మీరు పర్చేస్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఓన్లీ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ గురించే కాకుండా పోకో M7 గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం డిస్ప్లేస్ అయితే కంపేర్ చేద్దాం. ఇన్ఫినిక్స్ వచ్చేసి మనకి 6.67 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ 672 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక పోకో M7 గురించి మాట్లాడితే మనకి 6.88 ఇంచ్ స్క్రీన్ సైజ్తోనైతే వస్తుంది అండ్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది. ఇందులో కూడా మనకి 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో ఇవి మనకి రెండింటి యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే. సో రెండిట్లో మీరు కంపేర్ చేసినట్లయితే పోకోలో మనకి కొంచెం బిగ్గర్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇన్ఫినిక్స్లో 6.67 ఇంచ్ ఉంటుంది, పోకోలో 6.88 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో అక్కడ మనకి పోకో అయితే కొంచెం బిగ్గర్ డిస్ప్లేతో కనిపిస్తుంది అండ్ మిగతా స్క్రీన్ ప్యానల్ అయినా రిఫ్రెష్ రేట్ అన్ని సేమ్ అయితే ఉన్నాయి. బ్రైట్నెస్ అయితే కొంచెం మనకి ఇన్ఫినిక్స్ కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఇవి మనకి మేజర్గా డిస్ప్లేలో ఉన్న డిఫరెన్సెస్ అయితే. సో ఈ రెండిట్లలో ఏది బెస్ట్ డిస్ప్లే అనే విషయానికి వస్తే సో అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు పెద్ద డిస్ప్లే కావాలి, బిగ్గర్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం పోకో సెట్ అవుతుంది. చిన్న డిస్ప్లే అయినా కూడా వర్క్ అవుతుంది అనుకుంటే ఇన్ఫినిక్స్ సెట్ అవుతుంది. సో డిస్ప్లే చాయిసెస్ అనేది మీ ఇష్టం, ఎందుకంటే సో అక్కడ మనకి మేజర్ డిఫరెన్సెస్ లేవు, ఓన్లీ సైజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రెండిట్లో మనకి సేమ్ కెమెరా సెటప్ అయితే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి AI సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో రెండిట్లలో సేమ్ కెమెరా ఉంటుంది. అండ్ ఏది బెస్ట్ కెమెరా అనే విషయానికి వస్తే సో మనం కెమెరాస్ని వాడకుండా కంక్లూడ్ చేయలేం. లైక్ మనకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కూడా చేంజ్ అయితే లేవు, చేంజ్ ఉన్నా కూడా మనం ఎంతో కొంత చెప్పవచ్చు బట్ చేంజ్ కూడా లేదు కాబట్టి మనం అయితే కంక్లూడ్ చేయలేం. బట్ రెండు అయితే మనకి సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వచ్చు. కొంచెం పోకోలో కొంచెం బెటర్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే మనకి UI కొంచెం బెటర్గా అయితే ఉంటుంది పోకోలో. సో కెమెరాస్ కూడా కొంచెం పోకోలో కొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు. బట్ ఇన్ఫినిక్స్లో మనకి కెమెరాస్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేసామని చెప్పారు. సో దాని ప్రకారంగా చూస్తే ఇన్ఫినిక్స్లో కూడా మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో కెమెరాస్ అనేవి మనం ఇప్పుడు కంక్లూడ్ చేయలేము. ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్ఫినిక్స్ వచ్చేసి Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM సపోర్ట్, UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్స్ మనకి డే టు డే యూసేజ్లో అయితే తప్పకుండా యూజ్ అవుతాయి. రెండు మనకి సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. బట్ ఎప్పుడైతే హెవీ టాస్కింగ్ చేస్తారో, సో ఎప్పుడైతే హెవీగా ఫోన్ యూజ్ చేస్తారో అప్పుడు మనకి ఇన్ఫినిక్స్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫినిక్స్లో ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ ఉంది కంపేర్ టు పోకో. సో పోకోలో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 అది కొంచెం ఓల్డర్ వర్షన్ ప్రాసెసర్ అండ్ ఇన్ఫినిక్స్లో Dimensity 7300 ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో మనకి ఇన్ఫినిక్స్ అయితే విన్ అవుతుంది. అండ్ ఇక బ్యాటరీస్ విషయానికి వస్తే పోకోలో 5160 mAh బ్యాటరీ ఉంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇన్ఫినిక్స్లో 5500 mAh బ్యాటరీ ఉంది, మనకి 34W ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినా కూడా పోకోలో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, ఇన్ఫినిక్స్లో Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీరైతే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ అయితే విన్ అవుతుంది బ్యాటరీస్ అండ్ సాఫ్ట్వేర్ విషయంలో. అండ్ ప్రైజెస్ ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ప్లస్ ఇది మనకి బేస్ వేరియంట్ 11,499 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ పోకో M7 5G 10,499 ప్రైస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో రెండు మనకి బేస్ వేరియంట్ 6+128GB అయితే ఉంటాయి. సో రెండిట్లో మనం 1000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రెండిట్లలో ఏది బెటర్ మొబైల్ విషయానికి వస్తే సో ఇన్ఫినిక్స్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. సో ఎందుకంటే ఆ 1000 రూపీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా ఆ 1000 రూపీస్కి అయితే వాల్యూ ప్రొవైడ్ చేశారు. లైక్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ వస్తుంది అండ్ బ్యాటరీ కూడా మనకి ఇన్ఫినిక్స్లో కొంచెం ఎక్కువ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సాఫ్ట్వేర్ కూడా Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది అండ్ Android 17 వరకు అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి పోకో ఏదైతే ఉందో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ Android 16 వరకు మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళలేము కాబట్టి మనకి ఇన్ఫినిక్స్ అయితే మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. పోకో M7 5G కన్నా ఇన్ఫినిక్స్ నోట్
50x 5G ప్లస్ తీసుకోవడం చాలా బెటర్. ఈ రెండిట్లలో లైక్ ఒకవేళ మీరు పోకో తీసుకోవాలనుకుంటే ఇంకొక 1000 యాడ్ చేయగలిగితే మాత్రం ఇన్ఫినిక్స్కి వెళ్ళండి. అండ్ ఇంకా మనకి అక్కడ సామ్సంగ్ గెలాక్సీ M16 5G కూడా ఉంది. సో అది కూడా మంచి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎవరైనా చూస్తున్నట్లయితే అక్కడ మనకి అది ఇంకా AMOLED స్క్రీన్తో వస్తుంది, ఇంకా కొంచెం మంచి స్పెక్స్తో వస్తుంది. సో అది కూడా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఈ రెండు మొబైల్స్లో మీకు ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది అని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.